హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు దొడ్డాస్ కిచెన్. ఈరోజు మనం దొడ్డాస్ కిచెన్లో ఒక స్పెషల్ చేసుకోబోతున్నామండి. నిజంగా ఈ రెసిపీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు వీడియో అసలు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. అప్పుడే ఈ ఫిష్ ఏంటో దాని టేస్ట్ ఏంటో ఆ ప్రాసెస్ మొత్తం కూడా మీకు అర్థమవుతుంది. నిజంగా అండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు తప్పకుండా వీడియో మొత్తం చూసి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. దొడ్డాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఈ ఫిష్ వచ్చేసి ఇది కానాగంతలు అంటారండి. డ్రై ఫిష్ ఇది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. వీటిని క్లీన్ చేసుకొని చక్కగా మనం కర్రీ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇక మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మొదటిగా ఏం చేయాలి అంటే ఈ ఫిష్ తలని తోకని కట్ చేసేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా చాలామంది డ్రై ఫిష్ కూడా మనం పచ్చి చేపలు ఎలాగైతే తలతో వండుకుంటామో డ్రై ఫిష్ కూడా వండుకుంటారండి చాలామంది. కానీ మేము వండుకోము. అది తీసేసేయాలి. తలని తోకని తీసేసి అలాగే పొట్ట లోపల కూడా కొంచెం తీసేసేయాలండి. మనకి పచ్చి చేపలో ఎలాగైతే పొట్ట లోపల ఉంటుందో అలాగే ఎండు చేపలో కూడా ఉంటుందండి. దాన్ని కూడా మనం శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా సైడ్లో ఉన్నటువంటి ఈకల్ని కూడా మనం కట్ చేసేసుకుంటే ముళ్ళు ఉండవండి. అది తీయకపోతే ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది. అలా సైడ్ కూడా కట్ చేసుకున్నామంటే కనుక దాని సైడ్ ఉన్నటువంటి ముళ్ళు ఈకలు కూడా పోతాయి. దాని పొట్ట లోపల ఉన్నది కూడా మనం తీసేసేయాలి. ఇలాగా వీడియోలో చూపించిన విధంగా ఇలా తీసేసుకొని ఫిష్లన్నిటిని కూడా అలా చక్కగా తలల్ని తోకల్ని కట్ చేసి పొట్ట లోపల క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీకోసం ఇంకొక ఫిష్ని కూడా చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. తలని తోకని కట్ చేసేసుకోవాలి. పొట్టను కూడా క్లీన్ చేసుకోవాలి. ఒక ఫిష్ చూపిస్తే మీకు అర్థం కాదని నేను 2 ఫిషెస్ చూపిస్తున్నాను. ఇలా కత్తిపీటతో అయితే ఇంకా చాలా బాగా వస్తుందండి. కత్తిపీట లేదు కాబట్టి నేను పెద్ద చాకుతో కట్ చేస్తున్నాను. ఇది కూడా చాలా శుభ్రంగానే పోయింది. ఇలా చక్కగా తలని తోకని కట్ చేసేసుకొని సైడ్లో ఉన్నటువంటి ముళ్ళు కూడా ఈకలు ముళ్ళు కట్ చేసేసుకొని ఇలా పొట్ట లోపల ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా తీసేసుకోవాలి. చూసారు కదా, ఇది తీసేయాలండి. లేదంటే కర్రీలో తేలుతుంది, చండాలంగా ఉంటుంది, చూడటానికి బాగుండదు. ఇలాగా మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. నేను ఇలా తీసుకున్న మనకి కర్రీకి ఎన్ని ఫిషెస్ కావాలో అన్ని ఫిషెస్ కూడా తీసుకున్నాను. వీడియోలో చూస్తున్నారు కదా, చాలా క్లీన్గా వచ్చేసాయండి. వీటిపైన పొలుసులు ఉండవు కాబట్టి మనకి క్లీనింగ్ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఇలాగా తలని తోకని కట్ చేసేసుకొని పొట్ట లోపల ఉన్నది కూడా క్లీన్ చేసేసుకొని చక్కగా ఇలాగ వీడియోలో చూపించిన విధంగా మొత్తం క్లీన్ చేసుకోవాలండి. తర్వాత వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని కొంచెం సేపు వీటిని నానబెట్టుకోవాలి. ఎండు చేపలు కాబట్టి బాగా గట్టిగా ఉంటాయి కాబట్టి ఒక 5 మినిట్స్ మనం మిగతా ప్రాసెస్ అంతా రెడీ చేసుకునే వరకు వీటిని నానబెట్టుకుంటే దాని లోపల ఉన్నటువంటి డస్ట్ ఇసుక ఉంటుంది కదండి, ఇసుక డస్ట్ అంతా కూడా పోతుంది. కాబట్టి ఒక 5 మినిట్స్ నానబెట్టుకోండి. కర్రీలోకి కావాల్సినటువంటి ఆనియన్స్ని ఇవి కొంచెం మనకి గ్రేవీ కావాలి కాబట్టి 2 ఆనియన్స్ అలాగే ఒక 4-5 టమాటాలు ఒక గ్రీన్ చిల్లీ వేసుకోండి. వీటన్నిటినీ కూడా సన్నగా కట్ చేసేసుకోవాలి. ఇలా అన్నీ కూడా రెడీగా పెట్టేసేసుకుని పొయ్యి మీద కళాయి పెట్టి కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకుని 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం వేడైన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకుని వీటిని కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి. మనం అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకుంటే కర్రీ ఎక్కువ టైం పట్టదు, ఫిష్ ఉడికితే సరిపోతుందండి.
చక్కగా ఇలాగ అన్నీ కూడా కట్ చేసేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇలా ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతాయండి. కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకోవాలి. కర్రీలోకి సరిపడినంత పసుపు వేసేసుకొని వీటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలను కూడా వేసేసుకోవాలండి. ఇవన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోవాలి. ఇలాగా శుభ్రంగా కలిపేసేసుకొని మనం టమాటా ముక్కలు, ఆనియన్ ముక్కలు మంచిగా మెత్తగా ఉడకాలి అంటే కొంచెం సాల్ట్ వేసేసుకోవాలండి. కర్రీకి సరిపడినంత సాల్ట్ వేసేసుకోండి. నేను చిన్న స్పూన్తో 2 to 3 స్పూన్స్ వేసుకున్నాను. చాలా బుడ్డ స్పూన్ అండి ఇది. మీరు మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకోండి. ఇలా వేసేసుకొని మూత పెట్టి మగ్గపెట్టుకోండి. మూత పెట్టుకుంటే కనుక చక్కగా మగ్గిపోతుంది, మాడకుండా చక్కగా. అందులో ఆ సాల్ట్ వేసాం కదా, అందులో ఉన్నటువంటి వాటరు, టమాటాలో ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా వచ్చేసి మంచిగా ఉడుకుతుందండి. ఇప్పుడు కారం కూడా వేసేసుకోండి. మీ టేస్ట్కి సరిపడినంత వేసుకోండి. నేను 1 స్పూన్ కారం వేసుకున్నాను. ఇది కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపేసేసుకుని ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం అందులోకి కచ్చపచ్చగా దంచుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చాలామంది ఎండు చేపల్లో అస్సలు మసాలా వేసుకోరు. నేను కూడా అస్సలు మసాలా వేయనండి. వెల్లుల్లి మాత్రం ఆ స్మెల్ చాలా బాగుంటుంది కాబట్టి నేను వెల్లుల్లి ఒకటే వేస్తాను. ఇంకా ఏ గరం మసాలాలు కూడా మనం ఈ కూరలో యాడ్ చేయము. తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఫిష్ ఉడకాలి కాబట్టి. ఇలా మనం వాటర్ పోసుకోకుండా టమాటాలు, ఆనియన్స్తోనే కొంచెం మగ్గిన తర్వాత ఫిష్ పెట్టుకుంటే ఫిష్ ఉడకదు. కాబట్టి 1 గ్లాసు వాటర్ పోసేసుకొని ఇలా టమాటాలు, ఉల్లిపాయలు, ఫిష్ అన్నీ ఉడికిపోయేలాగా 1 గ్లాస్ వాటర్ పోసేసుకుంటే చక్కగా ఇలా మరిగిన తర్వాత మనం ఫిష్ ముక్కలన్నీ కూడా పెట్టేసుకోవాలండి. ఇలా ఫిష్ ముక్కలు పెట్టేసుకుని హై ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. అది కొంచెం తుకతుక ఉడికిన తర్వాత ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలాగే ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలండి. ఇలాగ చక్కగా ఫిష్ ఉడకనివ్వాలి. మనకి అది డ్రై ఫిష్ కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఖచ్చితంగా మనకి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, అలాగే ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే ఫిష్ మంచిగా ఉడికిపోయి ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుందండి. కర్రీ అయితే మాత్రం చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కానా గంతల ఎగురండి ఇది. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి. అలాగే దొడ్డాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మన కొత్త ఛానల్ అయినటువంటి కథనై కవితనై ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఈ 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.